హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి ఆప్షన్ స్ట్రాటజీ బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ముందుగా ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఎటువంటి బై ఆర్ సెల్ చేయాలన్నా ఒకసారి మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఫ్రెండ్స్, తమ్మునిలో చెప్పినట్టే ఈ స్ట్రాటజీని మనం ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసాం, మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, 9:25కి సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని హై బ్రేక్ అయినప్పుడు సిఈ తీసుకుంటాం, లో బ్రేక్ అయినప్పుడు పిఈ తీసుకుంటాం. సో నేను మే మంత్కి అయితే చూస్తాను. మే మంత్ అయితే వెరీ గుడ్ రిటర్న్స్ వచ్చినాయి. డే వైజ్ నేనైతే ఒక ఎక్సెల్ షీట్లో మీకు వీడియో లాస్ట్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, కాల్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎట్ ద మనీ కానీ లేదంటే స్లైట్లీ అవుట్ ఆఫ్ ద మనీ కానీ మనం తీసుకుంటాం 2 లాట్స్తో. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్, మినిమం 2 లాట్స్తోనే చేయండి. లాట్స్ మీకు ప్రాఫిట్ వస్తుంటేనే లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు 2 లాట్స్ మనం తీసుకున్నాము. ఫ్రెండ్స్, నీకు క్యాండిల్ చిక్ ఎందుకు చూపిస్తానంటే మార్కెట్ ఎలా మూవ్ అయింది అని. సో నేనైతే స్టాప్ లాస్ ఎప్పుడు చెప్తాను, 50 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అనుకోండి. స్క్రీన్ టైం ఉండాలి ఫ్రెండ్స్. స్క్రీన్ టైం ఉంటేనే మీకు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. మీరు ట్రేడ్ తీసుకుని వదిలేస్తే మీకు తెలియదు అనమాట. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మీరు 9:30 నుంచి 9:25 నుంచి 1 o'clock వరకు అయినా మీరు మార్కెట్ని చూస్తూ ఉండగలగాలి. ఇన్ కేస్ మీకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ చేసేయచ్చు. సో చూడండి, మనకి 1300 లాస్ ఉంది, బట్ 860 లాస్ వచ్చింది, తగ్గింది, పెరుగుతుంది, లాస్ పెరుగుతుంది, తగ్గుతుంది. బట్ ఓకే, మన స్టిక్ టు అవర్ స్టాప్ లాస్. ఓకే, మధ్యలో ప్రాఫిట్ వచ్చింది మనకి 1100, బట్ స్టిక్ టు అవర్ స్టాప్ లాస్ అంతే ఫ్రెండ్స్. మన స్టాప్ లాస్ని అలాగే ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. ఏ మూమెంట్లో అయినా మనకి 1500 ప్రాఫిట్ వస్తే తీసుకోవచ్చు. ఆర్ఎల్ స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే. సో ఫస్ట్ టైం మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో సెకండ్ ఫ్రెండ్స్ అంటే థర్డ్ మే చూద్దాం. థర్డ్ మే చూస్తే మీకు సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ మార్క్ చేస్తాను చూడండి, గ్రీన్ క్యాండిల్ హై ఎక్కడ బ్రేక్ చేయలేదు. సో లో బ్రేక్ చేస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని చూస్తే ఫ్రెండ్స్, ఎక్స్పైరీ రోజు ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి. అంటే ఎక్స్పైరీ రోజు తీసుకుంటే ప్రీమియం డేకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసేది ఆప్షన్ బయింగ్ కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీలో ప్రీమియం అనేది తీసుకోండి. అప్పుడు మనకి కావాల్సిన ప్రాఫిట్ వస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ మూవ్మెంట్ ఉంటే, లేదంటే డికే కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, థర్డ్ మే చూడండి, ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్తో మనం పాజిటివ్లో క్రియేట్. సో ఇలాంటప్పుడు మనం స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు 2000 ప్రాఫిట్ వస్తుందో అప్పుడు మీరు కాస్ట్గా స్టాప్ లాస్ మార్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనకి మధ్యలో 1 or 2 days తగిలినా కూడా మనమైతే ఎండ్ ఆఫ్ ది మంత్ గుడ్ ప్రాఫిట్లో ఉంటాం. సో ఇదైతే ఈ మూవ్ అయితే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ మూవ్ ఫ్రెండ్స్. నేను 600 తీసుకోమని చెప్పను, బట్ మీరు చూడండి 5 minutes చేంజ్ చేస్తే చూస్తాను 2000 ప్రాఫిట్లో ఉన్నాం. సో 5000. ఈ స్ట్రాటజీ యొక్క బ్యూటీ ఇదే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ టైం ఇవ్వాలి. అంటే రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ అయితే నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, అవి వర్కింగ్ పీపుల్ కోసం. బట్ ఇదైతే స్క్రీన్ టైం ఇవ్వాలి. మినిమం మీరు స్క్రీన్ టైం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే స్ట్రాటజీ తీసుకోవాలి. అది 2 లాట్స్తోనే తీయాలి. ఇంక్రీజ్ అవుతుంటే ప్రాఫిట్ పెరుగుతుంటే అప్పుడు ప్రాఫిట్ని బట్టి మనం తీసుకోవాలి. అంతేకాని మనకు నచ్చిన తీసేసుకుని వదిలే ఎక్కువ లాట్స్ చేస్తే మనకు లాస్లో అవుతారు. బట్ కన్సిస్టెన్సీగా మనం అయితే తీసుకోవాలి. 13,000 ప్రాఫిట్, దట్ 2 లాట్స్తో 30 క్వాంటిటీతో. సో నేను 10,000కి వెళ్ళినప్పుడు 13,000కి వెళ్ళినప్పుడు నేను 10,000 స్టాప్ లాస్ అనుకుని 10,000 రాగానే ఎగ్జిట్ అయిపోతాను చాలు. ఎందుకంటే మనం పాయింట్లో మనం సాటిస్ఫై అవ్వాలి. మనం ట్రయల్ స్టాప్ లాస్ చేస్తాం కాబట్టి. నేను మీకు వీడియో ఎండ్లో డే వైజ్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ పెడతాను. అందులో కూడా మీకు 10,000 చూపిస్తాను. ఎందుకంటే ఎంతకైతే ఎగ్జిట్ అవ్వచ్చు అంతే చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th మే ఫ్రెండ్స్, మధ్యలో 4-5 హాలిడేస్ ఉన్నాయి. చూడండి, సెకండ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది కాల్ సైడ్. మీకు 1:1 ఈజీగా వస్తుంది.
సో అది బ్రేక్ అయిన వెంటనే మనం సిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. కానీ 9:25 వరకు మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు మార్కెట్ అర్థమైనా కూడా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటే, మీరు ఏదైనా ఫాలో అవ్వాలంటే కనుక ఏదైనా ఒక స్ట్రాటజీని క్లియర్గా ఫాలో అవ్వండి. అది కొన్ని మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఫాలో అవ్వండి. స్టిల్ మీరు లాస్లో ఉంటే లాస్ ఉన్న అప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే ఒక స్ట్రాటజీని మీరు నమ్మి ఫాలో అయితే మీ క్యాపిటల్ వచ్చి 20,000 ఫ్రెండ్స్. నేను మీకు లాస్ట్ వీడియోలో చేసిన బ్యాక్ టెస్ట్లో కూడా చూపించాను. ఆ మంత్లో మనం 58,000 సంథింగ్ ప్రాఫిట్ తీసాం 20,000 క్యాపిటల్తో. బట్ ఎవ్రీ మంత్ అవుతుందంటే అవ్వదు. సమ్ మంత్స్ మీకు లాస్లో ఉండొచ్చు, సమ్ మంత్స్ మీకు 5,000, 10,000 ప్రాఫిట్ రావచ్చు. ఇట్స్ ఓకే. చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ మాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా డే మీకు స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే, మీరు యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ డే ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ ఇన్ కేస్ మీరు చేద్దాం అనుకుంటే మీకు టైం ఉందంటే మళ్ళీ అదే సైడ్ తీసుకోండి. మళ్ళీ మార్కెట్ స్టాప్ లాస్ హిట్ మళ్ళీ రివర్స్ వస్తే అప్పుడు ట్రై చేయండి. అంతేగాని రివర్స్లో మీరు ట్రేడ్ చేయొద్దు. నా సలహా ఏంటంటే ఒక ట్రేడ్ తీసుకోండి, ఏదర్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్, దట్స్ ఇట్. మీరు 1:1 బెట్ చేసినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు మినిమం 20-30% ప్రాఫిట్లో అయితే మీరు ఉంటారు మీ క్యాపిటల్ మీద. అది గ్యారంటీ. ఇది నెక్స్ట్ డే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే అసలు మీకు ట్రయల్ స్టాప్ లాస్ అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. అది ఇలాంటి డేస్ మార్కెట్లో ఉంటాయి ఫ్రెండ్స్. 1 మంత్ అంతా ఉంటే మీకు కనీసం 3-4 డేస్ అని ఇలాంటి మార్కెట్లు తగులుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను డే వైజ్ బ్యాక్ టెస్ట్ చేస్తాను. 1st May హాలిడే, 2nd స్టాప్ లాస్ హిట్ అయింది, 3rd 10,000 ప్రాఫిట్. నెక్స్ట్ హాలిడే 10,000, 12,000 ప్రాఫిట్, 3,000, 1,200, 1,400. చూడండి ఫ్రెండ్స్, నేను లాస్లు అన్నీ కూడా 1,500 మ్యాక్సిమం చేశాను. అంటే స్టాప్ లాస్ 1,500 మీరు పెట్టాలి, ఓకేనా. సో టార్గెట్ మీరు మీ ప్లేస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఓకే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 48,900 అనేది 100 పాయింట్స్ పెట్టాను. ఎందుకు అంటే ఆ రోజు మార్కెట్ అనేది వోల్టైల్గా మూవ్ అయింది, సడన్గా మూమెంట్ వచ్చింది. అందుకోసం నేను 100 పాయింట్స్ పెట్టాను. ఎందుకంటే ఆ రోజు మేబీ మార్కెట్ మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ మన స్టాప్ లాస్ 50 పాయింట్స్ ఈజీగా ట్రాక్ అవుతుందని చెప్పి మనం 100 పాయింట్స్ పెట్టుకోవచ్చు. అందుకు 10 హాలిడేస్ ఉన్నాయి. 21 ట్రేడింగ్ డేస్లో క్యాపిటల్ 20,000 అంటే 21లో 21 డేస్. ఇప్పుడు లాస్ట్ మేకింగ్ డేస్ ఎన్నో చూద్దాం మనం మార్కెట్లో. టోటల్ ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్, 60,500. సపోజ్ 5,000 మీ బ్రోకరేజ్ తీసేసిన 55,000 అయితే మీ ప్రాఫిట్లో ఉంటారు. 20,000 క్యాపిటల్తో 50,000 ప్రాఫిట్ ఏ స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది రిస్క్ తక్కువతో. 1 2 3 4 5 6 లాస్ట్ డేస్ ఫ్రెండ్స్. 21లో మీకు 6 లాస్ట్ డేస్, 15 డేస్ ప్రాఫిట్. అంటే మీకు 15 డేస్ ప్రాఫిట్లో ఉన్నా కూడా మీరు గుడ్ ప్రాఫిట్లో ఉన్నారు. మీరు 10 డేస్ ప్రాఫిట్లో ఉంటే కొంచెం ప్రాఫిట్ తగ్గుతుంది, అంటే ప్రాఫిట్లోనే ఉంటారు ప్రాపర్గా మేనేజ్ చేస్తే. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మీరు వీడియోని లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఎఫర్ట్స్ ఇచ్చి కొత్త స్ట్రాటజీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు ఉపయోగపడుద్ది. సో వీడియో అయితే లైక్ చేయండి, అది మరింతమంది చూస్తారు. చిన్న స్ట్రాటజీ అయినా ఫ్రెండ్స్, బట్ వెరీ గుడ్ రిటర్న్స్ వస్తుంది. సో చూడండి, మీరే 20,000 క్యాపిటల్, బట్ మనం తీసుకున్న ప్రీమియం ఏది కూడా 400-450 మించి లేదు. సో 30 into 400-450 అన్నా కూడా మీరు 12,000-13,000 క్యాపిటల్ మాత్రం యూజ్ చేస్తారు. 7,000 మన స్టాప్ లాస్లో హిట్ అయినా కూడా మీరు క్యాపిటల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. వెరీ గుడ్ రిటర్న్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కనుక మీరు కామెంట్ ద్వారా తెలియజేసి చెప్పండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్, లైక్ మాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ.